నందమూరి తారక రామారావుకు భారతరత్న సాధించడం తమ లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు హిందీ పరిషత్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టడం పైన హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కు భారతరత్న సాధించడానికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేయడం హర్షదాయకమన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించినప్పుడు కేబినెట్ హోదా గల పదవులకు తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా నమోదు కోసం పాటుపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో వాజ్పేయి, పివి నరసింహారావులు దీనికోసం ప్రయత్నించారని, అమలు కాలేదని తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్, స్పానిష్ భాషలు మాత్రమే అధికార భాషలుగా కొనసాగుతున్నాయని, హిందీని నమోదు చేయించడం కోసం కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సత్యకుమార్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అమెరికా నుంచి మెసేజ్ పెట్టాను. సత్య గారు, మీ జగ్గయ్యపేట పర్యటన వలన మీరు ఎంత వేగవంతంగా పనులు చేస్తారో జనానికి అర్థమైంది. వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించే పని మీ చేతుల మీదుగా పూర్తి చేయండి. చరిత్రలో మిగిలిపోయే పనులు ఇది ఒకటి అవుతుందని చెప్పి నేను ఆయన మెసేజ్ పెట్టాను అమెరికా నుంచి. ఎమ్మటికి 6 గంటలను ఫోన్ చేసి ఆ పనులను చెప్పాను. వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీ రామారావు గారి పేరు పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారిని నేను అభినందనలు తెలియజేస్తాను. ఎన్టీ రామారావుకి భారతరత్న సాధించడం మనందరి యొక్క కర్తవ్యం, మనం చేయాలి, మనందరం కలిసి చేయాలని చెప్పి నిన్న ఆ ప్రయత్నం చేసినందుకు కూడా నేను వారిని, ముఖ్యమంత్రి గారిని, సత్యకుమార్ యాదవ్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. ఇక తర్వాత నా పని ఇప్పుడు విశ్వ హిందీ పరిషత్తు చైర్మన్గా నేను ఇప్పుడు టేకప్ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే, ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలి. ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు కేవలం 6 భాషలు మాత్రమే అధికార భాషలు ఉన్నాయి. అది ఏమిటంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్. ఈ 6 భాషలే అధికార భాషగా ఉన్నాయి. అయితే మన హిందీని కూడా అధికార భాషగా చేయాలనేటువంటిది వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఒక కార్యక్రమం. మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో 1977లో విదేశాంగ శాఖ మంత్రిగా వాజ్పేయి గారు హిందీలో మాట్లాడారు. తర్వాత పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రిగా ఆయన హిందీలోనే మాట్లాడారు. ఇంతవరకు అడిగిన ప్రసంగాలు చేసింది.